లాస్ట్ వీడియోలో లెహంగా చూపించాను కదా! ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను క్రాప్ టాప్ చూపించబోతున్నాను. దీనికోసం 1.5 మీటర్ అయితే కనుక కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నామనమాట. అండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ అనమాట. పైన వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఖర్చులోకి తీసుకున్నాం. అలాగే కింద కూడా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులోకి తీసుకున్నాము. 4.5 ఇంచెస్ షోల్డర్, అలాగే 2 ఇంచెస్ ఏమో నెక్, అలాగే ఆర్మ్ డౌన్ వచ్చేసి 4.5 ఇంచెస్ ఏం తీసుకున్నాము. ఇక్కడ కర్వ్ స్కేల్తో ఇలా జస్ట్ ఒక కర్వ్ అనేది ఇచ్చేసుకోండి. అండ్ చెస్ట్ వచ్చేసి 5.5 ఇంచ్ అనమాట. అండ్ 2.5 ఇంచ్ వరకు మేము ఇక్కడ ఖర్చుల కోసం అనేది యాడ్ చేసుకున్నాము. ఇక్కడ ఒకసారి చంక డౌన్ అనేది ఎగ్జాక్ట్గా ఆర్మ్ రౌండ్ ఉంటుంది కదా, సో ఆ ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకొని మళ్ళీ ఒకసారి జస్ట్ ఇలా కొంచెం క్రాస్గా మార్కింగ్ అయితే చేసుకోండి. అండ్ ఫ్రంట్ నెక్ డెప్త్ వచ్చేసి నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా మొత్తం అంతా కూడా కట్ చేసేసుకోవాలి. యాక్చువల్లీ ఏంటంటే మా ఫ్రెండ్ ఏమో మార్కింగ్ చేసి కట్ చేశారు. నేనైతే మొత్తం స్టిచ్చింగ్ ప్రాసెస్ అంతా చేశాను. అండ్ ఫ్రంట్ కూడా నెక్, బ్యాక్ నెక్ సేమ్ ఒకేలాగా కట్ చేసేసుకున్నాం. బికాస్ బ్యాక్ సైడ్లో నేను హుక్స్ పట్టి వేసేస్తాను అనమాట, అందుకోసమే. అండ్ దీనికైతే ఇక్కడ సాటిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నాను అనమాట లైనింగ్ కోసము. నార్మల్గా కాటన్ ఫ్యాబ్రిక్స్ వేస్తే దీనికి బాగోదు, సాటిన్ ఫ్యాబ్రిక్ కూడా వేసుకోవాలి. అండ్ దీన్ని వచ్చేసి పైన ఇంకొకటి ఇదిగోండి ఇలా యాడ్ చేశాను. ఈ 3 లేయర్స్ ఏంటంటే నేను మొత్తం కంటిన్యూగా చుట్టూ స్టిచ్ చేసేసి వేస్ట్ పార్ట్ దగ్గర నుంచి తిరిగేస్తాను అనమాట. సో ఇవి వేసుకునేటప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, లేదంటే విప్పడం వేయడమే అవుతుంది. కింద వచ్చేసి మనము మిడిల్లో రావాల్సిన పార్ట్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో అప్పుడు మనము కట్ చేసి ఇదంతా చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా మనకి మిడిల్లోకి వచ్చేస్తుంది అనమాట. లాస్ట్లో పెట్టిన పార్ట్, మిడిల్లో పెట్టిన పార్ట్ వచ్చేసి లాస్ట్కి వెళ్తుంది అనమాట. ఇక్కడ నేనైతే ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట, అంటే కరెక్ట్గా వచ్చిందా లేదా, మళ్ళీ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది వేసేటప్పుడు. ఇది మొత్తం అంతా ఇదిగోండి షోల్డర్స్, అలాగే ఆర్మ్ డౌన్ మొత్తం ఇవన్నీ కూడా స్టిచ్ చేసేస్తున్నాను. ఇదేంటంటే మనం ఓవర్లాక్ చేసుకోకపోయినా కూడా ప్రాబ్లం ఉండదు. పిల్లలకి ఏంటంటే కొంచెం గుచ్చుకుంటూ ఉంటుంది కదా, దీంట్లో అక్కడక్కడ సీక్వెన్స్ కూడా ఇచ్చాడనమాట ఫ్లవర్స్లో, దానివల్ల ఇంకొంచెం ఇరిటేట్ అవుతారు కదా పిల్లలు. అందుకోసమే ఇక్కడ మొత్తం కంటిన్యూగా స్టిచ్ చేసేసాను, ఎక్కడ కూడా కొంచెం కూడా బయట కనిపించకుండా. కింద వేస్ట్ పార్ట్ దగ్గర ఎలాగో వేస్ట్ పట్టి వేసేస్తాం కదా, సో ఇంక ప్రాబ్లం ఉండదు. మొత్తం ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసుకొని చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకొని ఇది మొత్తం అంతా కూడా టర్న్ చేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మనమైతే ఖచ్చితంగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నెక్ దగ్గర మనం అతికినవి జాయింట్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, మేమేంటంటే నెక్ దగ్గర కొంచెం హైలైట్గా ఏమైనా కుందన్స్ కానీ లేకపోతే లేస్ కానీ అలా యాడ్ చేసేద్దాం అనుకున్నాము, అందుకనే తిప్పేశాను. ఒకవేళ ఇన్ కేస్ మీరు అలా కనిపించకుండా ఉండాలి, నెక్ ప్లెయిన్గానే వదిలేసే లెక్క అయితే కనుక ఒక నెక్కి చిన్న పట్టీ లాంటిది వేసుకొని హ్యాండ్ వర్క్ చేసుకోండి, అప్పుడైతే ఇంకా ఫినిషింగ్ బాగుంటుంది. మొత్తం అంతా కూడా ఇక్కడ నేను టాప్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇలాగే బ్యాక్ సైడ్ పార్ట్ కూడా మొత్తం అంతా రెడీ చేసేసుకోవాలి. ఇక్కడ కింద కూడా వేసేసుకొని స్టిచ్ తర్వాత కట్ చేసుకోవాలి. నార్మల్గా అయితే ముందే కట్ చేసేసుకొని లైన్గా పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక్కొక్కసారి హెచ్చు తగ్గులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందుకని కింద పార్ట్ అనేది ఎప్పుడు లాస్ట్లో కట్ చేసుకోండి, అప్పుడైతే బిగినర్స్కి కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నార్మల్గా వేస్ట్ సైజ్ ఎంత ఉందో, ఐ మీన్ బాడీ వేస్ట్ కరెక్ట్గా అంతా పార్ట్ తీసుకున్నాను అనమాట. ఒక 1.5 ఇంచ్ విడ్త్ తీసుకొని ఇలా మొత్తం అంతా స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మీరు కావాలంటే హ్యాండ్ వర్క్ చేసుకోవచ్చు, లేదంటే లోపలికి మర్చేసి కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ డాట్స్ కోసం అయితే నేను కరెక్ట్గా షోల్డర్ మిడిల్ పార్ట్కి తీసుకొని ఒక 3.5 ఇంచ్ వరకు నేను హైట్లో డాట్స్ అనేది వేసుకుందామని అనుకుంటున్నాను. మీరు కావాలంటే 2 ఇంచెస్కి అలా వేసుకోవచ్చు. నేనైతే కింద వేస్ట్ దగ్గర నుంచే వేసేస్తున్నాను అనమాట. మీరు కావాలంటే మిడిల్ పార్ట్లో కూడా వేసుకోవచ్చు. ఇలా వేస్ట్ దగ్గర వేయడం వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి చిన్న చిన్న పిల్లలకి బుస్కుల్లాగా వస్తాయి. కొంతమందికి ఏంటంటే వేస్ట్ దగ్గర వేస్తేనే సెట్ అవుతుంది, బట్ ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది. ఇలా డాట్స్ వేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కూడా సేమ్ రెడీ చేసేసుకొని మిడిల్లో జస్ట్ ఇలా ఒక 2 లైన్స్ వేసుకోండి. నార్మల్గా మీరు కావాలంటే ముందే ఒక 2 పార్ట్స్ కింద కట్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు, బట్ బిగినర్స్కి అయితే ఇలా స్టిచ్ చేసుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అండ్ ఇలా 1.5 ఇంచ్ విడ్త్తో మనకి ఎంత హుక్స్ పట్టి లెంత్ ఉందో అంత లెంత్ తీసేసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి హుక్స్ పట్టి, దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసి
ఇక్కడ రఫ్ తీసుకొని ఒక చిన్నగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఎగ్జాక్ట్గా మనకి ఎక్కడైతే కార్నర్స్ ఉంటాయి, ఐ మీన్ ఎడ్జ్ ఉంటుందో ఆ ఎడ్జ్కి అయితే ఇక్కడ స్టిచ్ అనేది వేసేసుకొని ఇక్కడ లాస్ట్లో కూడా మళ్ళీ మనం రఫ్ అనేది తీసేసుకోవాలి. ఇలాగ సేమ్ ఇంకొక పార్ట్ కూడా రెడీ చేసేసుకోవాలన్నమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి కొన్ని డ్రెస్సెస్ స్టిచ్ చేయాలని. బేసిక్గా ఏంటంటే నార్మల్ ఫ్రాక్స్ అలాంటివి అనుకోండి ఒకళ్ళు స్టిచ్ చేసేసుకోవచ్చు. బట్ ఇంటి దగ్గర వర్క్స్ చేసుకుంటూ మళ్ళీ ఇలా మొత్తం అంతా కంప్లీట్గా ఒకళ్ళే స్టిచ్ చేయాలంటే కష్టం కదా. మాకేంటంటే ఎప్పుడైనా సరే ఒక వర్క్ ఉందనుకోండి ఇద్దరం కలిసి చేసుకుంటే కనుక తొందరగా అయిపోతుంది. అండ్ అలాగే ఒకరి ఐడియా ఒకరు షేర్ చేసుకోవడానికి కూడా ఉంటుంది కదా. తను కూడా డిజైనరే, టైలరింగ్ ఇంకా ఎంబ్రాయిడరీ అవన్నీ చేస్తూ ఉంటారనమాట. సో ఇలా ఏంటంటే ఇద్దరు ఐడియాస్ కలిసాయి అనుకోండి ఇంకొంచెం ఏమైనా చిన్న చిన్న టిప్స్ కానీ చిన్న చిన్న ట్రిక్స్ కానీ అలాంటివన్నీ షేర్ చేసుకుంటూ స్టిచ్ చేయడానికి కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడైతే కనుక స్టిచ్ చేసేసాను అనమాట. మళ్ళీ ఇంకొక టాప్ స్టిచ్ వేసేసుకుంటున్నాను హుక్స్ పట్టీ కోసము. ఇలా రెండు రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇలా షోల్డర్స్ అనేది జాయిన్ చేసేసుకొని ఇక్కడ నేను స్లీవ్లెస్సే పెట్టేస్తున్నాను అనమాట. చిన్న చిన్న ప్రిల్స్ లాగా పెట్టేసి హ్యాండ్స్కి, సో అవే హ్యాండ్స్ లాగా పెట్టేస్తున్నాను. నెట్టెడ్వి కానీ లేకపోతే ఇంకేవైనా కొంచెం వర్క్స్ ఉంటాయి కదా, సో అలాంటివి క్లాత్స్ మనం కుట్టుకునేటప్పుడు అయితే కనుక ఖచ్చితంగా ఓవర్లాక్ చేయించండి. లేకపోతే పిల్లలకి ర్యాషెస్ వచ్చేస్తే అలాగే వాళ్ళు కూడా కంఫర్ట్గా ఫీల్ అవ్వలేరు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ దీన్ని జస్ట్ ఒక సైడ్కి ఫోల్డ్ చేసేసి దాని మీద ఒక స్టిచ్ వేసేస్తున్నాను. సో ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి అది కూడా గుచ్చుకోకుండా ఉంటుంది కంఫర్టబుల్గా. చూస్తున్నారు కదా ఇలా అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ కోసము లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ తీసుకున్నాను అనమాట 4 ఫోల్డ్స్ మీద. ఇవి వచ్చేసి 2 పీసెస్ తీసుకున్నా. ఇలాగా ఇదిగోండి ఇలా పెట్టుకుంటూ ఇలా మొత్తం అంతా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇందాక నేను లెహెంగాలో పెట్టిన ప్రిల్స్ వచ్చేసి అవి వేరే మోడలు, హ్యాండ్స్కి పెట్టిన ప్రిల్స్ వచ్చేసి వేరే మోడల్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా 2 లేయర్స్ వచ్చేలాగా కట్ చేసుకుని ఒకదాని మీద ఒకటి పెట్టుకుని మొత్తం అంతా స్టిచ్ చేసుకోవాలి. నేను అందుకనే 2 లేయర్స్ తీసుకున్నాను అనమాట. అంటే 12 ఇంచెస్ 4 ఫోల్డ్స్ మీద 2 లేయర్స్ తీసుకున్నాను. 2 లేయర్స్ తీసుకొని ఇదిగోండి ఇక్కడ మనకు ఖర్చు కోసం వదిలేసి ఎక్స్ట్రాగా ఉండే ప్లేస్ అంతా కూడా మనం ఇదిగోండి ఇలా పెట్టేసుకొని మొత్తం అంతా స్టిచ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ మధ్యలో ఒక లేస్ లాంటిది కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ కొంచెం హాట్గా ఉంటుంది అనమాట. ఇలా కంప్లీట్గా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసేసుకోండి. ఒకవేళ ఇన్ కేస్ కొంచెం ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చిందనుకోండి కట్ చేసేసేయండి, ప్రాబ్లం లేదు. అంటే ఎగ్జాక్ట్గా మనం మెజర్మెంట్ తీసుకోవడం అనేది అవ్వదన్నమాట. అంటే ప్రిల్స్ పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. ఇదిగోండి ఇలా దగ్గరకు అనేసుకుంటే కనుక ప్రిల్స్ అనేవి ఇలా ఒత్తుగా కనిపిస్తాయి. బేసిక్గా ఇలాంటివి కొంచెం కాంట్రాస్ట్ కలర్లో పెట్టుకుంటే కనుక మీకు లుక్ ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మేమంతా సెల్ఫ్ కలర్లోనే చేసేసాం కాబట్టి అంత ప్రిల్స్ అనేది ఎలివేట్ అయినట్టు నాకు అనిపించలేదు అనమాట. డైరెక్ట్గా లుక్ వైజ్ బాగుంది, ఇక్కడ వీడియోకి అయితే కనుక అంత ఎలివేట్ అవుతున్నట్టు అనిపించలేదు. కాంట్రాస్ట్ కలర్ వేసుకుంటే కనుక ఇంకా చాలా బాగుంటుంది. ఇందులో లైట్గా పింక్ కలర్ అలాగే ఎల్లో అలాగే పీచ్ కలర్ లాంటివి వచ్చాయి. సో అలాంటి కాంట్రాస్ట్లో ఏమైనా వేసుకుంటే కనుక బాగుంటుంది. అండ్ కింద లెహెంగా కూడా యాడ్ చేయాలన్నమాట. అప్పుడు ఓన్లీ బ్లౌజ్కి ఒక్కటే యాడ్ చేసామనుకోండి ఆడ్గా ఉంటుంది. కింద లెహెంగాకి అలాగే బ్లౌజ్కి రెండింటికి కూడా మనం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి.